హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ అండి. మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, గోంగూర అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది అందరికీ. ఆ రెండు కాంబినేషన్లో గోంగూర మటన్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. కొంతమందికి తెలిసిందే, తెలియని వాళ్ళు చూసి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్, గోంగూర, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు. మనం ముందైతే కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. మనము ఇదైతే కుక్కర్లో ముందు అయితే మటన్ చేసుకుందాము, తొందరగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో చూపిస్తున్నాను. కుక్కర్ వేడయ్యాక మనమైతే ఆయిల్ వేసుకుందాము. మటన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ గోంగూర కూడా వేస్తున్నాం కదా, కొంచెం పైకి తేలాలి ఆయిల్, చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేడైనాక మనమైతే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్ అయితే మంచి కలర్లో రావాలి, బ్రౌనిష్ కలర్లో. చూడండి, సరిపోయింది. అల్లం ఎల్లిగడ్డ వేసరికి సరిపోతుంది. కొంచెం అయితే అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. మనము నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి. పచ్చివాది స్మెల్ రాదు, కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ మంచిగా అయిపోయిన తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, కుక్కర్లో వేసేసుకుందాము. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మటను, క్వాంటిటీని బట్టి. ఇంకా గోంగూర వేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే అంత మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని అట్లనైతే వదిలేద్దాము. చూడండి, వాటర్ అయితే మొత్తం మంచిగా పైకి వచ్చింది. మటన్కి అయితే మొత్తం అంతా పసుపు ఇట్లా పట్టేసింది. తగినంత కారం వేసుకుందాము. కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం మంచిగా మనము. కలిపేసుకొని పైననైతే మనము ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకొని పైన పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు అయినాక తీద్దాము. మనం టమాటా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. చూడండి, దగ్గరికి అయితే వచ్చింది. కొంచెం అంతా గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మటన్ అయితే నూనెలనే చాలా మంచిగా మగ్గాలి. టమాటా గిట్ల మొత్తం ఇందులోనే మంచిగా మగ్గిపోతే బాగుంటుంది. అదే వేడి నీళ్ళు మనం పైన పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం వేసుకుందాము. చూసి వేసుకోవాలి, ఎక్కువ పలసగా కూడా ఉండొద్దు, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కదా. చూసుకొని వేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము. ఒక 5-6 విజిల్స్ పెట్టుకుందాము. మటన్ని పట్టండి, లేతగా ఉంటే కొంచెం తక్కువ, లేకుంటే ఒక 5-6 విజిల్స్లో అయిపోతుంది మ్యాక్సిమం. దాని పక్కకి మనము గోంగూరను ఉడికించుకుందాము. విజిల్స్ అయ్యే లోపల ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాటర్ వేద్దాం, ఎక్కువ వేయొద్దు, మళ్ళీ జారుగా అయిపోతుంది. దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి, గోంగూరనైతే ఉడుకుతుంది, తొందరగానే ఉడికిపోతుంది గోంగూర. స్టవ్ ఆపేసుకుందాము. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం మంచిగా రుద్దేసుకోవాలి, మెత్తగా రుద్దుకోవాలి గోంగూరని. చూడండి, ఇలా రుద్దేసుకుంటే సరిపోతుంది. మనం విజిల్స్ పోయిందో లేదో చూద్దాము. చూడండి, విజిల్ అయితే అయిపోయింది. మొత్తం నూనెనైతే మొత్తం పైకి తేలింది. కూర కూడా దగ్గరకు వచ్చేసింది. ఇలా ఉండాలి గ్రేవీ, మరీ ఎక్కువ కూడా ఉండొద్దు. ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం అంతా పెద్దగా మంట పెట్టేసి తీసేయాలి. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం రుద్దుకున్న గోంగూర ఉంది కదా, మటన్లో వేసి ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము.
మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకుందాం రెండింటిని. క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉండాలండి. ఎక్కువ గోంగూర అయితే కూడా బాగుండదు, చూసి వేసుకోవాలి. చూడండి మొత్తం అయితే మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మనం ఒక 5 నిమిషాలు అయితే మామూలుగా పెట్టేద్దాము. పై సాల్ట్ వేసుకుందాము తగినంత. ఇంకా మనం సిమ్లో పెట్టేసి నూనె పైకి తేలే వరకు అయితే వదిలేసేద్దాము. చూడండి మొత్తం నూనె పైకి వచ్చేసింది చూడండి, ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి వేడి వేడి గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.